హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే ఈరోజు సోప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. ముందు ప్రిపరేషన్ చూపిస్తాను. ఫస్ట్ నేనైతే సోప్ వేసి తీసుకున్నాను. అయినా నాతోటి ప్యూర్ గంధం చెక్క ఉంది కాబట్టి అది చాలా గీకితే అంత వెళ్ళింది. కొద్దిగా అయితే తీసేసుకున్నాను. అండ్ టమాటోస్ మిక్సీకి పట్టి తీసుకున్నాను. వేపాకు అండ్ రోజ్ పెటల్స్, అలోవెరా, కొంచెం ఏమంటారు అది పచ్చికర్పూరం, ఇది అన్నీ మిక్స్ పట్టి సపరేట్గా అయితే ఉంచుకున్నాను. ఇంకా సోప్ బేస్ అయితే ఫస్ట్ డబుల్ బాయిల్ మెథడ్లో అయితే బాగా మరిగించుకోవాలి. ఇంకా ఈ ఎండాకాలం ఏమో కానీ వర్షాకాలం ఏమో కానీ వర్షాలే లేవు. ఈ ఎండలు అయితే సంపుతున్నాయి, అసలు ఉబ్బరిస్తున్నాయి, మస్తు అంటే మస్తు ఉక్కపోస్తుంది. మా అమ్మ అయితే మస్తు బాధపడుతుంది. ఎందుకంటే ఇక ఊర్లలో వర్షాలు ఉండాలి మెయిన్ ఇప్పుడు, ఎందుకంటే పంటల టైం కదా. వర్షాలు లేనందుకు ఇక ఆమె బాగా బాధపడుతుంది, ఎప్పుడవుతుందో ఏదో పనులు అన్నట్టు. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా మళ్ళీ అన్నీ నేను సపరేట్ మిక్సీ పట్టుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవడం, అంటే బాగా అంటే అన్నీ మంచిగా కలుపుకోవడానికి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాక అప్పటికే సోప్ వేసి అంతా మెల్ట్ అయిపోయింది. ఇంకా దాంట్లో నేను మిక్సీ పట్టిన మొత్తం దాంట్లో వేసేసి మంచిగా కలుపుకున్నాను. కొంచెం అలాగే వేడి పైన ఉంచి మంచిగా కలుపుకొని కొంచెం చల్లారాక ఇంకా సోప్ మౌల్డ్లో అయితే పెట్టేసుకున్నాను. నాకైతే కొంచెం ఎక్కువనే మిగిలింది. సోప్ మౌల్డ్లో 6 ఉండే, నేను ఒకటే మౌల్డ్ కొనుక్కున్నాను, ఇంకా 2 తీసుకోవాల్సింది, ఒక్కటే సరిపోయిద్ది లేని తీసుకున్నాను. ఇంకా కొంచెం మిగిలితే నేనైతే గ్లాసెస్ అది మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఇక్కడ డ్రాప్స్ టైప్ పడిపోయింది. ఇదైతే అప్పటికే ఇట్లా సోప్ లాగా వచ్చేస్తుంది. నాకు దీన్ని చూస్తే క్యాండిల్ డ్రాప్సే గుర్తుకొస్తున్నాయి. క్యాండిల్ డ్రాప్స్ ఇలాగే ఉంటాయి కదా. ఇంకా నేను ఇంత సడన్గా సోప్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అంటే, నా చింతలకి అయితే ఇంకా సమ్మర్ పోయి లైట్గా మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఇంకా బాడీలోంచి హీట్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఫేస్ పైన చిన్నగా గుల్లల టైప్ అయితే వచ్చేస్తున్నాయి, లైక్ పింపుల్స్ టైప్. అందుకని చెప్పేసి నేను చింతలకి ఇంకా కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి నేనైతే సోప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా వేపాకు, అలోవెరా అంటే స్కిన్కి చాలా మంచివి కాబట్టి ఇక వాటితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఏదేది ఎందుకు వేసాను అనేది మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అనే పర్పస్తో నేను చేశాను. ఇంకా మరుసటి రోజుకైతే ఇక అవి అంటే నైటే మంచిగా అయిపోయినాయి, బట్ ఇక నేనైతే తీయలేదు పనుండి. ఇంకా మార్నింగ్ చూస్తే మంచిగా అయిపోయినాయి. ఇక తీసి అలా ప్యాక్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.